ఒక కేక్ మంచి కేక్ రెడీ అయింది. ఇప్పుడు ఆ కేక్ ని మీ వరకు తీసుకురావడానికి హరి వస్తున్నాడు. దారా. కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్. ఏం చెప్పడానికి వచ్చానంటే లాస్ట్ బెంచ్ ఫ్రెషర్స్ చెప్పడానికి వచ్చా. ఫస్ట్ మన కాలేజీకి వచ్చిన కాడి నుంచి లాస్ట్ బెంచ్ ఫ్రెషర్స్ స్టార్ట్ అవుద్ది. లాస్ట్ బెంచ్ క్యాజువల్ గా కాలేజీకి వచ్చిన మనం చిన్నప్పుడు పైనుంచి విమానం వెళ్తే ఎంత విచిత్రంగా చూసాం. లాస్ట్ బెంచ్ కాలేజీకి వచ్చిన అంతే విచిత్రంగా చూస్తారు యాదవ్. లాస్ట్ బెంచ్ కాలేజీకి వస్తున్నాడు. ఫ్లోర్ లో ఫస్ట్ బెంచ్ చూశాడు. వీళ్ళిద్దరు డిస్కషన్ ఎలా ఉంటుంది చూడండి. బా ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటదంటే మార్నింగ్ నుంచి వెళ్ళాల్సిన మోషన్ సడన్ గా చెడ్డీలో జారిపోయినట్టు ఉంటుంది. బా నువ్వు కాలేజీకి వచ్చావా? నువ్వు మాత్రం డెలివరీకి వచ్చావుట్రా. దానికి ఎందుకురా రోడ్డు మీద 2 రూపాయల బిల్లు దొరికినట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇస్తావు దరిద్రుడా. అంటే బాబా మీ లాస్ట్ బెంచ్ ఆధారం తప్ప ఎప్పుడు కాలేజీకి రారు కదా. ఊటి అమ్మా ఈడు 7 రూపాయలు ఎట్టకారం. ఒరే నువ్వు ఆ ముందు బెంచ్లో కూర్చుని ఏం చేస్తారా? ఎదురుగా ఉన్న ఎత్తిపోలు దానికి అని ఉంటది, దానికి లైన్ వేయడం తప్ప. బోర్డు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఏదో స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు ఏదో బిల్డప్లు. ఇలా ఇంకోసారి ఎదురుగా వచ్చి బావా పాలకోవా అన్నాం అనుకో షెడ్డి జారిపోద్ది అదవా. అమ్మా లాస్ట్ బెంచ్ అంటే ప్రతి ఓడికి లోకువే. ఇలాంటోడే లవర్ తో పార్క్ వెళ్ళి అక్కడ కూడా ఫస్ట్ బెంచ్ ఎక్కడ ఉందని ఎత్తుకున్నాడంట దరిద్రుడు. మనం ఇంకొంచెం ముందుకెళ్ళాం ఇంకోళ్ళు ఎదురవుతారు. లెక్చరర్ ఎదురవుతాడు. లెక్చర్ ఎదురు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా మాట్లాడలేం లెక్చర్ తో. మనం వాడికి కనబడకుండా వెళ్ళిపోతుంటాం. ఆడు చూస్తాడు, రే హరి రారా. అమ్మా నీ అమ్మ ఇంట్లో నల్ల పిల్ల అనేది పర్లేదు కానీ కాలేజీలో లెక్చర్ మాత్రం ఎదురకూడదు భయ్యా. రే రారా పిలిచిన రావడానికి ఏదైనా ఫస్ట్ నైటా వస్తున్నావు. వస్తాడు. ఒరే నువ్వు కూడా కాలేజీకి వస్తావేంట్రా? చూదీనా అమ్మ జీవితం. ఒరే ఇస్త్రీకి ఇస్త్రీ బట్టలు వేసినట్టు ఉన్నావు. నువ్వే క్లాసులు చెప్పగలింది నాకు నాలంటి కాలేజీకి వచ్చి తప్పేంట్రా? పాస్ అవడం చాలా కష్టం. ఒరే మేం ఫెయిల్ అయ్యేది క్లాస్కి రాకపోవడం వల్ల కాదురా, నీలాంటి క్లాసులు చెప్పడం వల్ల. నువ్వు క్లాస్ చెప్తే ఎలా ఉంటుందో తెలుసారా? కోమలో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తే ఎంత అటకరంగా ఉంటుంది. మళ్ళీ ఏమంటారు తెలుసా? రేపటి నుంచి ఆ ముందు బెంచ్లో కూర్చొని ఎదవా కనీసం పాస్ మార్కులు వస్తాయి. నా తెలియగలుగుతాను ముందు బెంచ్లో కూర్చుంటే మేడం బాగా కనబడుతుంది కానీ మంచి మార్కులు ఎందుకు వస్తాయండి? ఒకవేళ అదే నిజం అయితే అందరూ బుక్స్ పట్టుకోవడం మానేసి బెంచ్లు పట్టుకుని తిరుగుతారుగా. ఇలాంటోడే పొద్దున్న లేచి పేస్ట్ పెట్టుకోవడం రాదు కానీ పబ్లిక్ లోకి వెళ్ళి పార్టీ పెడతా అన్నాడంట దరిద్రుడు. ఇంకోటి ఏంటంటే డౌట్ అడిగినప్పుడు భయ్య సారు ఎనీబడి హ్యావ్ డౌట్స్ అంటే మనం లెగిసాం అనుకో ఎలా చూస్తారు తెలుసా? ఫ్రాంక్ వీడియోస్ చూసినంత విచిత్రంగా చూస్తారు ఒక్కొక్కరు. ఒకసారి ఎనీబడి హ్యావ్ డౌట్స్ అంటే సార్ నాకు డౌట్ అన్న. ఒక్కొక్కరు అప్పుడు ఎలా చూసి తెలుసా? ముందు బెంచ్ నుంచి వెనక బెంచ్ వరకు అందరూ ఒకలా కళ్ళు గుడ్లు తిప్పి చూసుకుని దించడానికి కళ్ళు ఇంకా అలాగే మనం ఏమడుతుంది ఇలా చూస్తాడు. అరే చూపింట్రా రేపు కేసులో ముద్దాయిని చూసినట్టు. నేను లేచింది క్వశ్చన్ అడగడానికి రా, కట్నం అడగడానికి కాదు. దానికి ఎందుకు రా అర్ధరాత్రి పూట వీడియోలు చూసినట్టు అంత విచిత్రంగా చూస్తారు ఒక్కొక్కడు దరిద్రుడు. ఈ లేతలో అయితే పోయింది సార్ నేను క్వశ్చన్ అడిగా అనుకో, రే హరి పడుకొని లేచాదా కూర్చో సార్. డౌట్ సార్ అంటే నేను లెగమన్నది సప్లైలు ఉన్న వాళ్ళని కాదు, డౌట్లు ఎవరికి ఉన్నాయో వాళ్ళని లెగమని చెప్పి. ఓడి అమ్మ ఎలాగుంటదండి తెలుసా? మన పరువు తీసుకోవడానికి మనమే పబ్లిసిటీ చేసుకున్నట్టు ఉంటది. అంటే లాస్ట్ బెంచ్ డౌట్లు అడగకూడదండి. పోనీ ఏదో అయిపోయింది కూర్చుండిపోయిన తర్వాత మన పక్క బెంచ్ ఉంటుంది సైడ్ బావా నిజంగా నీకు డౌట్ వచ్చిందా? ఇలాంటి తింగరోడే మ్యాథ్స్ లో మంచి మార్కులు రావాలి ఎక్కువ స్టెప్లు వేయాలంటే డాన్స్ క్లాస్ కి పరిగెట్టాడంట. డౌట్ లేదు ఇలా చూస్తున్నారని ఆన్సర్ చెప్దాం లేచి ఒకసారి. అప్పుడు ఉంటుంది భయ్యా చూడడం. అప్పుడు ఎలా చూస్తా తెలుసా? అది ఎలా ఉంటదంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న ఎయిడ్స్ మందుకి నేనే మందు కనిపెట్టినేమో. ఇంకొకరు మన పక్కన ఉంటారు చూసా అది ఎలా చూస్తా తెలుసా? చాగంటి కోటేశ్వరరావు ఇంకా ఆ రేంజ్ లో మనం చూస్తారు. నాకు తెలుసురా ఆన్సర్ చెప్పడానికి మన బ్యాచ్ లో పుట్టిన మొట్టమొదటి వ్యక్తి నువ్వేరా. చెప్పింది ఆన్సరేరా, ఏదో క్యాన్సర్ కి ఆపరేషన్ చేసి అంత బిల్డప్ ఎందుకు? ఇలాంటిడే సెల్కి వైరస్ పెడితే అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. ఇంకా మన లాస్ట్ బెంచ్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి తెలుసా? అటెండెన్స్. మనది 56 రోల్ నెంబర్ అనుకో 54 వరకే వేస్తారు. నన్నెందుకు పెళ్ళలేదు నువ్వు కాలేజీకి వచ్చావా? సారీ రోజు అలవాట్లో పొరపాటుగా ఆబ్సెంట్ వేస్తారు కదా, అలాగే ఆబ్సెంట్ వేస్తారా? అన్ని ఊహించుకునేది నువ్వే. ఇలాంటి తిరుపతికి వెళ్తే లైన్ ఉంటదేమో అని చెప్పి ఇంటి దగ్గర గుండు కొట్టించుకున్నాడంట. సో లాస్ట్ సార్ క్లాస్ లో మార్క్స్ చదువుతారు. పొరపాటున లాస్ట్ బెంచ్ 90% మార్క్స్ వచ్చాయి అనుకో, సార్ అలా పేపర్ ఇచ్చే ముందు వెళ్ళరా వెళ్ళు. ఓడి అమ్మ ఇడి తండ్రి అయినప్పుడు కూడా ఇంత ఆనందపడ్డేమోరా. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నాడు ప్రపంచాన్ని చూస్తాడు, వెనక బెంచ్ లో కూర్చున్నాడు ఆ ప్రపంచాన్ని మార్చాలని చూస్తాడు.
డెడికేటెడ్ టు ఆల్ బ్యాక్ బెంచర్స్.